హాయ్, కోడింగ్ డీకోడింగ్ పార్ట్ 1 అనే వీడియోలో బేసిక్ కాన్సెప్ట్స్ గురించి తెలుసుకున్నాం కదండి. ఆ బేసిక్ కాన్సెప్ట్స్ ని బేస్ చేసుకొని నంబర్ కోడింగ్ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో లెట్స్ గో. లెట్ us స్టార్ట్. పార్ట్ 1 అనే వీడియోలో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదండి. ఆల్ఫాబెట్స్ చూస్తే మనకి మైండ్ లో నంబర్స్ గుర్తు రావాలి, అదే విధంగా నంబర్స్ చూస్తే మన మైండ్ లో ఆల్ఫాబెట్స్ గుర్తు రావాలి కదా. సో ఇక్కడ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కదా, నంబర్స్ ఏంటో అనేది ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఓకే, ఇక్కడ మనకి ఏసీ ఈక్వల్స్ టు 9 అని చెప్పి ఇచ్చారు కదండి. అండ్ ఏ వాల్యూ 1 అని చెప్పి మనకి చెప్పారు కదా. సో ఏ వాల్యూ 1 అని చెప్పారు కాబట్టి డైరెక్ట్ కోడింగ్ వస్తుంది చూడండి. ఇది 1, ఓకేనా. అండ్ సి అంటే మనకి ఏబిసి 3 అన్నమాట. ఈ అంటే దాని నంబరు 5, ఓకేనా. సో ఇప్పుడు మనకి ఇది 9 రావాలి అంటే ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి. 1 + 3 + 5 అంటే మనకి 9 వస్తుంది. సో ఇప్పుడు ఇదే కోడింగ్ మనం ఆర్ట్ అనే దానికి అప్లై చేద్దాం. సో ఆర్ట్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, ఏ అంటే 1 ప్లస్ ఆర్ అంటే 18 ప్లస్ టీ అంటే T20, ఓకేనా. సో ఇప్పుడు దీని టోటల్ చేస్తే ఏమొస్తుందండి, 39. సో 39 విల్ బి అవర్ ఆన్సర్. ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్. విల్ సీ ద నెక్స్ట్ సమ్. ఇప్పుడు ఈ ప్రాబ్లం చూడండి. ఈ ప్రాబ్లం డైరెక్ట్ గా మనం చూసి డైరెక్ట్ గా ఆన్సర్ చెప్పేయచ్చు. చూడండి, ఎఫ్ అంటే 6, ఆర్ అంటే 18, ఓ అంటే 15, ఎన్ అంటే 14, టీ అంటే 20. సో డైరెక్ట్ నెంబర్స్ కోడింగ్ ఇచ్చారు ఇక్కడ. కావాలంటే ఇక్కడ కూడా చూడండి, బి అంటే 2 కదా, నంబర్ 2, ఓ అంటే నంబర్ 15, ఆర్ అంటే నంబర్ 18, ఎన్ అంటే నంబర్ 14, ఈ అంటే నంబర్ 5. సో అదే విధంగా మాన్స్ కూడా సేమ్ నంబర్స్ డైరెక్ట్ గా తీసేసుకుందాం, ఓకేనా. ఇప్పుడు మాన్స్ ఏమవుతుందండి, ఎం అంటే ఏంటి, ఎం అంటే 13, ఓకే, ఓ అంటే 15, ఆర్ అంటే 18, ఎన్ అంటే 14 అండ్ ఎస్ అంటే 19, ఓకేనా. సో 13, 15, 18, 14, 19 ఇది ఎక్కడుంది, ఆప్షన్ ఏ లో ఉంది. సో ఆప్షన్ ఏ విల్ బి అవర్ ఆన్సర్. సో సింపుల్ కదా. నౌ విల్ గో టు ద నెక్స్ట్ సమ్. నౌ లెట్ us సీ దిస్ సమ్. ఇక్కడ క్యాట్ అనేది 12 అయిందని చెప్తున్నారు. మ్యాన్ అనేది ఏంటో మనం కోట్ చేసి చెప్పాలి. సో క్యాట్ 12 ఎలాగైందో చూద్దామా. సో సి అన్నది మనకి తెలుసు 3, ఏ అంటే 1, టీ అంటే T20, ఓకేనా. సో ఈ 3 ప్లస్ చేస్తే ఏమొస్తుందండి, మనకి 24 వస్తుంది. 24 అనేది 12 అవ్వాలి అంటే ఏమవ్వాలండి, బై 2 చేస్తే అది మనకి 12 అవుతుంది, ఓకేనా. సో ఇప్పుడు దీనికి ఏదైతే అప్లై చేసామో అదే మనం మ్యాన్ కూడా అప్లై చేద్దాం, ఓకేనా. సో ఇప్పుడు మ్యాన్ ఏమవుతుంది, ఎం అంటే 13 ప్లస్ ఏ అంటే 1 ప్లస్ ఎన్ అంటే 14. సో ఈ 3 టోటల్ చేస్తే మనకు వచ్చేది ఏంటి, 28, ఓకేనా. బట్ 28 అన్నది ఆన్సర్ కాదు. ఆ 28 ని మనం బై 2 చేయాలి. సో బై 2 చేస్తే ఏమొస్తుంది, 14. సో 14 విల్ బి అవర్ ఆన్సర్. ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్. నౌ విల్ సీ ద నెక్స్ట్ సమ్. సో ఈ ప్రాబ్లం కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, LAMP ల్యాంప్ అని ఇచ్చారు కదా. సో ల్యాంప్ అంటే మనకి డైరెక్ట్ గా నంబర్స్ ఏం రావాలి, L ఫర్ 12, ఓకేనా, A ఫర్ 1 అండ్ M అంటే ఏమవుతుంది 13, ఓకే, P అంటే 16. బట్ ఇక్కడ మనకి 12, 1, 13, 16 అన్నది మనకి ఆన్సర్ కాదు. పోనీ మల్టిప్లై చేస్తే డివైడ్ చేస్తే ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా, మల్టిప్లై చేసినా డివైడ్ చేసినా ఈ 12 అన్నది 15 అయ్యే ఛాన్సే లేదు, ఓకేనా. సో ఈ రెండు కాకపోతే మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఆపోజిట్ వాల్యూస్. ఎల్ కి ఓ వస్తుంది కదా, LO, A to Z అనుకున్నాం, గుర్తుందా, A to Z, ఓకే. M కి ఆపోజిట్ N, మ్యాన్ అనుకున్నాం. అలాగే P కి ఆపోజిట్ K, పవన్ కళ్యాణ్ అనుకున్నాం కదా, P కి ఆపోజిట్ K వస్తుంది అనమాట, ఓకేనా. ఇప్పుడు చూడండి, O అంటే ఏమవుతుంది 15 అండ్ Z అంటే 26, N అంటే 14, K అంటే 11. చూడండి ఇప్పుడు సరిపోయింది కదా ఎగ్జాక్ట్ గా. సో ఇప్పుడు ఇదే కోడింగ్ అన్నది మనం టాయ్ కి అప్లై చేసేద్దాం, ఓకే. అంటే T కి G వస్తుంది అనమాట ఆపోజిట్, O కి L వస్తుంది, Y కి ఇక్కడ మనకి B రావాలన్నమాట, ఓకేనా. సో టాయ్ కి ఆపోజిట్ ఆల్ఫాబెట్స్ ఇవి, కానీ మనకి ఆల్ఫాబెట్స్ కాదు కదా, వాటి నెంబర్స్ కదా కావాలి. సో వాటి నెంబర్స్ ఏంటో నోట్ చేసుకుందాం. సో మనకి ఇక్కడ వచ్చిన ఆన్సర్ ఏంటండి, 7, 12, 2. సో ఇదంతా మీకు బాగా అర్థం అవ్వాలి అంటే డెఫినెట్ గా మీరు పార్ట్ 1 అనే వీడియోలో కంప్లీట్ బేసిక్స్ అన్నది మీకు తెలిసి ఉండాలి, ఓకేనా. ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్. నౌ లెట్ us సీ దిస్ సమ్. ఇది చాలా డిఫరెంట్ గా ఉంది చూడండి. ఈ కేసులో మనం కనుక డైరెక్ట్ గా వీటి నంబర్స్ కనుక కన్సిడర్ చేసుకుంటే సింగిల్ డిజిట్ 5 వచ్చే ఛాన్స్ అయితే లేదు. సో ఈ కేసులో కూడా అంతే. అయితే ఈ ప్రాబ్లం లో ఉన్న లాజిక్ ఏంటి, టోటల్ ఆల్ఫాబెట్స్ ఎన్ని ఉన్నాయండి, ఇక్కడ 6 ఉన్నాయి, ఓకేనా. సో ఈ 6 కాస్త మనకి ఇక్కడ 5 అయింది అంటే -1 అయింది అనమాట, ఓకేనా. ఇక్కడ మళ్ళీ కౌంట్ చేయండి, 8 ఉన్నాయి.
8 మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 7 అయింది. సరిపోయిందా? మరి ఇప్పుడు దీనికి కూడా అదే ట్రిక్ అప్లై అవుతుంది కదండి. సో టోటల్ ఇక్కడ 10 ఉన్నాయండి. మనం -1 చేస్తే మనకు వచ్చే ఆన్సర్ 9. ఓకేనా? సో చూసారా నంబర్ కోడింగ్ లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో అన్నది. ఈ వీడియోస్ యూస్ఫుల్ వీడియోస్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. అదే విధంగా నా వీడియోస్ గురించి మీ ఒపీనియన్స్ ఏంటో అన్నది కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.